తెలంగాణ జరూరానా అనే ట్యాగ్ లైన్ తో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు సాగుతున్నాయి. ముద్దుగుమ్మలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని చూడదగ్గ జాగాలకు పోయి చూసి మురిసిండ్రు. మరి ఇప్పుడు ఏడికి పోయినరు అనే కదా మీరు అడిగేది. హైదరాబాద్ లో ఉన్న శిల్పారామంకు పోయినరు. ఆడ ప్రపంచ అందగత్తలు ఏం చేసిండ్రు అనేది మనం కూడా చూద్దాం. శిల్పారామంను ముద్దుగుమ్మలు వస్తున్నారని ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు ఆఫీసర్లు. బస్సు దిగిన బామలు శిల్పారామంలో అడుగు పెట్టుకుంటేనే పువ్వు చేతిలో పెట్టి స్వాగతం పలికిండ్రు. అక్కడి నుంచి ఇట్రాలీలల్లా ఎక్కి లోపటికి పోయినరు. తెలంగాణ కళాకారులు వృత్తిదారులు చేతులతోని చేసిన వస్తువులు చూసి మురిచిపోయినరు. చేనేత బట్టలు, బొమ్మలు, అల్లికలు, ఆట వస్తువులు, ఇండ్లల్లో సోకుగా పెట్టుకునే బొమ్మలను మనుషులే చేతులతోని చేసిండ్రంటే నమ్మలేక పరిశానైనరు. అక్కడ నడుచుకుంటే షాపులు తిరిగి చూసిండ్రు. తర్వాత బతుకమ్మ ఆడిండ్రు కదా అంటే చిన్నగా ఆడలేదు పోన్రి. మరి వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరో లేకుంటే చెప్పినా చెప్పులు ఇప్పలేదో తెలియదు కానీ కాళ్ళకి చెప్పులు వేసుకొని బతుకమ్మ సుట్ట ఆటలాడినరు. దీని మీద సర్కార్కు కొందరు సురుకులు పెడుతున్నారు. మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామనే పేరుతోని అవమానించినట్టు చేస్తున్నారు అంటున్నారు కొందరు. ఆ ముచ్చటాటు ఉంచితే బతుకమ్మ ఆడిన తర్వాత అక్కడ కుమ్మరి అన్నలు పెట్టిన సారె మీద మట్టితోని కుండలు చేసిండ్రు అందమైన బామలు. అందమైన అమ్మాయిల చేతులతోని మట్టిని కుండల తీరుగా చేసేటానికి తిప్పల పడ్డరు. మట్టిని ముట్టని మనుషులాయే. అసలు ఈ కుమ్మరన్నలు చేసే పని వాళ్ళ దేశాలలో ఉన్నదో లేదో. అందుకే కుండలు చేసే పద్ధతి చూసి ఆశ్చర్యంలో మునిగిండ్రు. మీ తీరుగానే మేం చేస్తామన్నట్టు చేసిండ్రు. కుండలు షిప్పలు చేయరాలేదు కానీ చేతులకు మాత్రం మెహందీ పెట్టినట్టు మట్టి మాత్రం అంటింది. కుమ్మరన్నలు కుందనపు బొమ్మల చేతులు పట్టుకొని కుండలు చేయించిండ్రు. కొందరు బాగానే చేసిండ్రు కానీ ఇంకొందరు చేసిన కుండలు షిప్పలు వాస్తుకే లేవు. ఇక్కడ ఇట్లుంటే ఇంకో పక్క మేదారి అన్నలు అక్కలు బుట్టలల్లుడు కార్యం నడిచింది. వెదురు బోగులు చీరిన సన్న సన్నని పోగులతోని బుట్టలల్లేతానికి ట్రై చేసిండ్రు. అన్ని తెలిసిన వాళ్ళే ఆగమవుతుర్రు బుట్టలల్లేతానికి. అసొంటిది ముద్దుగున్న బుట్ట బొమ్మలకు బుట్టలల్లు వస్తుందా? కానీ శాతనైన కాడికి అల్లిండ్రు. ఇంకొందరు మట్టితో చేసిన బొమ్మలకు రంగులు వేసిండ్రు. ఇంకో దిక్కు చిన్న పిల్లలు గోపికేశాలు వేసి డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళతోని కాలు కలిపి కొందరు ఎగిరిండ్రు. కోలాటలు దాండియాలు ఆడిండ్రు. తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగిండ్రు. అక్కడి నుంచి శిల్పారామంలో పెట్టిన సభ కాడికి చేరుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుకుంటా తెలంగాణలో ఉన్న మహిళా సంఘాల గొప్పతనం, వాళ్ళు చేతితో చేసిన వస్తువుల గొప్పతనం చెప్పింది అందగత్తెలకు. ఇగో ఇట్లా జరిగింది శిల్పారామంలో అందగత్తెల సందడి. రోడ్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు కానీ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ ఒక జాగా అని ఫిక్స్ అవుతారు. పూసుక్కున జాగలు ఎవరన్నా వచ్చి దందా చేసిర్రంటే చూడుర్రి కథ ఎట్లుంటుందో. ఆడికెళ్ళి లేచిపోయి దాకా పిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ సొంటి తిప్పలే గీ ర్యాపిడో అన్న కూడా వచ్చిందట. ఓ అన్న ఏందని లొల్లి చెప్పు. ఏంది ఎక్కి వచ్చి ఒక్క నిమిషం చదువుతున్నా చెప్పు. ఇప్పుడు చెప్పమాట చెప్పమాట అన్న. ఏం చూపిస్తామంటన్నా? ఏం చూపిస్తారన్నా? తీసుకున్నా చెప్పు. ఎప్పుడు నేను ఎప్పుడన్నా సమస్య చేసిన మేము రాకూడదు అంటే ఎందుకు మరి? ఆగారు ఆటో వాళ్ళంతా కయ్యమనేగా పడుతుర్రు. అంతకని మేము వచ్చింది పంచాది అని చూస్తుర్రా. ఏం చేస్తాం, ర్యాపిడో అన్నకు వచ్చిన కష్టాలు గీ తీర్లు ఉన్నాయి. ఖమ్మం బస్ స్టాండ్లో ఎవరో ర్యాపిడో బుకింగ్ చేసిర్రట. ఇక ర్యాపిడో బుక్ చేస్తే వాళ్ళు ఏడ నిలబడితే ఆడికి పోయి ఎక్కించుకుంటారా. అట్లనే ర్యాపిడో అన్న కూడా సీదా ఆటో వాళ్ళు ఉండే జాగాలకు పోయిండు. ఖాతమీగ ఆడున్న ఆటో వాళ్ళంతా బుస్సున పడిగిప్పిన పాములోలు లేచిర్రు. నీ అంతు చూస్తాం, అది చూపిస్తాం, ఇది చూపిస్తామని మీదికి వచ్చిర్రు. ఆడ పోలీసోళ్ళు కూడా ఉన్నా కూడా ఆగుతలేరు కదా అన్నలు. ఇది ర్యాపిడో అన్న, నా చేతిలో ఏముండదు అంటే పోయి అక్కడ దూరం నిలబెట్టుకో ఆటో అని లాజిక్ లేని మాటలు మాట్లాడిరు. ఈడికే ఫ్రీ బస్ చేయంగా కూలి పడక నానా గోసలు పడుతున్నామని కిరాయి ఆటోలు నడిపేటోళ్ళు బుకింగ్ అయినప్పుడు రావాల్సి వస్తుందని ర్యాపిడో ఆటోకు బాగానే సేపు జగడమైంది. ఏందో ఏమో పొరి కుమ్ములాటలు. ఎవరో ఒకళ్ళు ఆటో తీయండ్రి లేకుంటే ఫ్రీ బస్సుకే పోతాం అని ఆడోళ్ళు. సరిపోయింది కథ.